హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్. నేను తలకాయ మాంసం ఎలా తయారు చేయాలో చక్కగా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ తయారు చేసి చూపిస్తానండి. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 టమోటా, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి తలకాయ మాంసము తలకాయది అంతా నేను ఒక పక్కన పెట్టాను. శుభ్రం చేసి 2-3 సార్లు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కొని 3 సార్లు కడుక్కొని పెట్టుకోవాలి. ఇది తొందరగా ఉడకదు కాబట్టి మనం కుక్కర్లోనే తయారు చేసుకోవాలి. 2 దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 1 పువ్వు వేసి ముందుగా వేసుకోవాలండి. నూనె వేడైన తర్వాత అవి వేసుకోవాలి. అవి కొంచెం అవుతున్నాయి అన్నట్టుగా తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగే వరకు వేపుకోవాలండి. కొంచెం కలర్ మారుతున్నంత వరకు చక్కగా వేపుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగేదాకా అలా వేపుకోవాలి. తర్వాత టమోటాలు వేసుకోవాలండి. టమోటాలు కూడా కొంచెం మగ్గే వరకు అలా మగ్గించుకోవాలి. కాసేపు అలా మగ్గించుకుంటే కూరకి చక్కగా పడుతుందండి. టమోటా రసం అనేది కూర కూడా చక్కగా పడుతుంది. పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో చూస్తే అర్థమవుతుంది. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. కొంచెం నీచు వాసన అనేది రాకుండా ఉండాలంటే ఇలా తయారు చేసి పెట్టండి. ఖచ్చితంగా మీ వాళ్ళందరికీ నచ్చుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసానండి నేను. 2 స్పూన్లతో అలా వేసుకొని అది వాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. అదిగోండి అలా మొత్తం మగ్గిన తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలండి. కొబ్బరి పొడి కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి పొడి ఉంటే ఎండు కొబ్బరి పొడి వేయాలి. నేను ఎండు కొబ్బరి పొడి వేసానండి. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి మిక్సీలో వేసేసుకోవచ్చు. తర్వాత అవి తలకాయ మాంసం మొత్తం కడిగి పెట్టాను కదండి, కడిగి పెట్టిందంతా దాంట్లో వేసేసుకోవాలి. ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత కారం ఉప్పు తగినంత వేసుకోవాలండి. మనం ఎంత వేసుకుంటే దానికి తగినట్టు వేసుకోవాలి. కారం 2 స్పూన్లు వేసాను. పసుపు చిటికెడు, దానికి పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. దీంట్లో ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. ఇది కసూరి మేతి అండి. దీని తలకాయ మాంసంలో పిల్లలకి నీసు వాసన వస్తుంది అని కొంతమంది తినరు కదండి. అసలు దీంట్లో కసూరి మేతి వేస్తే మనకి ఎలాంటి వాసన అనేది రాదండి. చక్కగా ఉడికిపోతుంది. కసూరి మేతి వల్ల పిల్లలకి అసలు తలకాయ మాంసం అని కూడా అనుకోకుండానే తినేస్తారు. అంత బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా తయారు చేసుకుంటారో మాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేసి చెప్పండి. మాకు తెలుస్తుంది. మేము అలాంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాము. 2 గ్లాసులు అది మునిగేంత వరకు పెట్టుకొని విజిల్ పెట్టేసుకోవాలండి. విజిల్లు ఒక 6-7 రానివ్వాలి. నేనైతే 6 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. అదిగోండి చక్కగా మసాలా అంతా దగ్గరికి పడి చక్కగా ఉడికిపోతుందండి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని తర్వాత గరం మసాలా వేయాలి. గరం మసాలా, లవంగం, చెక్క, ఇలాచి 3 కలిపి మిక్సీ వేసుకొని పెట్టుకుంటాను ముందే. అది వేయాలండి. అన్నీ నాన్ వెజ్ కూరల్లో ఇవి గరం మసాలా అనేది స్పెషల్గా ముందుగా మన ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అదిగోండి చక్కగా ఉడికిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, రాగి సంగటిలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.